ఇందాక శివ చెప్పినట్టు రాజుగారు ప్లాన్ చేసి ఎవరికి ఇష్టమైన పాట వాళ్ళతో రిలీజ్ చేయించినట్టున్నారు. ఇందాక నేను అనే కార్లో వస్తూ నాకు సాంగ్ ఇష్టం అన్నాయా అంటే అది లాస్ట్లో ప్లే చేశారు ఈ సాంగ్ ఇందాకే. సో ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. అండ్ కమింగ్ టు రామయ్య వస్తావయ్య ఫీల్స్ నాస్టాలజిక్. ఎందుకంటే 3 years కింద ఎగ్జాక్ట్లీ సెప్టెంబర్లోనే బృందావనం ఆడియో రిలీజ్ అయింది. అండ్ ఇలాగే ఎన్టీఆర్ గారు, దిల్ రాజు గారు, తమన్, చోటా గారు ద సేమ్ కాంబినేషన్. అదృష్టం కొద్దీ నేను డైరెక్టర్ అయ్యాను, హరీష్ కాలేదు. సో ఈరోజు నేను ఇక్కడ ఉన్నా అన్న, ఈ స్థాయికి వచ్చానన్నా అది అన్నయ్య గురించే. అన్నయ్య ఆల్వేస్ మీకు ఎప్పుడు రుణపడే ఉంటాను నేను. సో నెక్స్ట్ కమింగ్ టు హరీష్. హరీష్ గారు మీకు ఆల్రెడీ ఏంటో తెలుసు, చూపించేశాడు. కానీ ఒక వ్యక్తిగా మీకు చెప్పాలి, నేను హరీష్ అంటే దిల్ రాజు గారి ఫ్యాక్టరీ అని శ్రీనగర్ కాలనీలో ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో హరీష్ ఉంటాడు, ఫస్ట్ ఫ్లోర్లో నేను ఉంటాను. సో వచ్చినప్పుడల్లా ఎప్పుడో ఒక బ్రీఫ్ మీటింగ్ అవుద్ది వాడికి నాకు. కలిసినప్పుడు వాడు ఏం చేయాలి, రే మామ విన్నాను రా మొన్న ఇరగతీసామంటారా నువ్వు అని ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతాడు మొత్తానికి. వాడు ఇచ్చినది అది నేను నిజంగా చేశానో లేదో తెలియదు, కానీ వాడు ఇచ్చిన వైబ్రేషన్ మాత్రం నాతో ఆ రోజంతా ఉంటుంది. అండ్ హీస్ సచ్ అ పాజిటివ్ పర్సన్. వాడిలో ఎనర్జీని వాడు చుట్టుపక్కల ఒక 20 మందికి పంచుతాడు వాడు. సో హరీష్, ఐమ్ హ్యాపీ అండ్ ఫీల్స్ గ్రేట్ టు హ్యావ్ అ ఫ్రెండ్ లైక్ యూ బడీ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ రాజు గారి గురించి, శిరీష్ గారి గురించి, లక్ష్మణ్ గారి గురించి నేను ఎంత చెప్తే నా ఇంటి వాళ్ళ గురించి చెప్పినట్టు ఉంటుంది. అండ్ అలాగే తమన్ బడి, నువ్వు ఏంట్రా బృందావనం కన్నా బాగా ఇచ్చావు నువ్వు మ్యూజిక్, తర్వాత మాట్లాడతాను నీతో. సో అండ్ ఎవ్రీబడి, చోటా గారు లవ్ యూ ఆల్వేస్. అండ్ గౌతమ్ రాజు గారికి, ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్, ఐ నో హౌ హరీష్ వర్క్స్ విత్ హిస్ టీమ్. రమేష్ రెడ్డి గారికి, సతీష్ గారికి, అండ్ everybody in Harish's team, wish you all the best. I know you're going to rock. Thank you.